ఇండస్ట్రీలో ఒక్కోసారి అదృష్టం ఎలా వెక్కిరిస్తుందో చెప్పలేం. ఒక భాషలో సూపర్ హిట్ అందుకున్న మరో భాషలో అవకాశాల కోసం పోరాడాల్సి వస్తుంది. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది యంగ్ బ్యూటీ ఖైదీ లోహర్. డ్రాగన్ వంటి సెన్సేషనల్ హిట్తో తమిళ తంబీలను పలకరించిన ఈ భామకు ఇప్పుడు కోలీవుడ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకుంది ఖైదీ లోహర్. తన నటనతో, గ్లామర్తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్, మాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే, ఒక నటి ఏ భాషలో అయితే పాపులర్ అవుతుందో అక్కడే ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటుంది. ఖైదీ కూడా తమిళంలో సెటిల్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడే సీన్ రివర్స్ అవుతోంది. చేతికి వచ్చినట్టే వచ్చి పెద్ద ప్రాజెక్టులు చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆమెపై వస్తున్న విపరీతమైన ట్రోల్స్, అలాగే అనవసరమైన రూమర్స్ అని ఇండస్ట్రీ టాక్. సోషల్ మీడియాలో కావాలని కొంతమంది ఆమెను టార్గెట్ చేయటం, కొన్ని అసత్య ప్రచారాలు చేయటం వల్ల పెద్ద నిర్మాణ సంస్థలు ఆమెను తీసుకోవటానికి వెనకాడుతున్నాయట. టాలెంట్ ఉన్నా కూడా ఈ నెగిటివిటీ ఆమె కెరియర్కు స్పీడ్ బ్రేకర్లా మారింది. అయితే సినిమాలు లేకపోయినా ఖైదీ లోహర్ ఏమాత్రం కుంగిపోవటం లేదు. ఇక్కడే ఆమె తన తెలివితేటలను ప్రదర్శిస్తోంది. సినిమాలో నటించేప్పుడు వచ్చే పారితోషికం కంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ షాపులు, మాల్స్ ఓపెనింగ్స్కు హాజరవుతూ అంతకంటే ఎక్కువ మొత్తంలో సంపాదిస్తోందట. ప్రస్తుతం తమిళనాడులో ఎక్కడ చూసినా ఖైదీ లోహర్ రిబ్బన్ కటింగ్స్ కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల కంటే ఈ ఈవెంట్స్ ద్వారానే ఆమెకు భారీగా ఆదాయం వస్తోందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నిరాశ చెందకుండా, పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టినట్టు సమాచారం. స్టార్ హీరో శింబు సరసన నటించేందుకు ఖైదీను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక ఓకే అయితే కోలీవుడ్లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. తనపై వస్తున్న ట్రోల్స్కు తన నటనతోనే సమాధానం చెప్పాలని ఆమె గట్టి పట్టుదలతో ఉంది. టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. మరి ఖైదీ లోహర్ శింబు సినిమాతో మళ్ళీ బిజీ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.